తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమవుతోంది. అయితే కాంగ్రెస్ ఆపరేషన్లో భాగంగా ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కారు దిగి అధికార కాంగ్రెస్ గుటికి చేరిపోయారు. రేవంత్ సరికొత్త వ్యూహాలు అమలు చేస్తుంటే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఈ చేరికల్ని ఆపాలని గులాబీ అధినేత కేసీఆర్ ఎంత ప్రయత్నించినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చల్లా చేరికతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీల సంఖ్య 7కు చేరింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్య నాయకుడిగా పేరున్న చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్లోకి చేరేందుకు చూస్తుండడం విశేషం. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ చల్లా కోరినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చల్లా వెంకట్రామిరెడ్డి నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అధికంగా ఉందని ఊహాగానాలకు తెరలేచింది. చల్లాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవలే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. విజయుడు కూడా గులాబీ పార్టీని వీడితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్తో కారు పార్టీ 0 అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ లేకుండా ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహించింది. అయితే అదే పార్టీలోనే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ని దెబ్బకొడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.